జీవితం. లోకంలో ముసుగెట్టిన అమ్మాయికి లైన్ వేయడమే కష్టంగా ఉందనుకుంటే ఆ అబ్బాయిని అబ్బాయిలా గుర్తించడం కూడా కష్టంగా ఉంది. ఏంటి సార్ మీ ప్రాబ్లం ఏంటి? నా సమస్య తెలియదు. నా సమస్య తెలియాలంటే ముందు నా స్టోరీ తెలియాలి. చెప్పండి సార్, మీ స్టోరీ ఏంటి? అదొక అమావాస్య తెల్లారి. అరే నువ్వు చెప్పరా? అరే ప్లీజ్ రా, నాకు భయం వేస్తుందిరా, నువ్వు చెప్పరా. ఏం లేదన్నయ్య, రమేష్ మీతో ఏదో ముఖ్యమైన మ్యాటర్ చెప్తాడంట. ముఖ్యమైన విషయమా? అది పనికిరాని ఏదోకి సంబంధించింది. యాక్చువల్గా అన్నయ్య అదేంటంటే అమ్మకి పనిచేయడం కష్టమైపోతుంది కదా, సో నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నాకు చెప్పకుండా పని మనిషిని ఏమైనా సెట్ చేసావా ఏంది? చూసావా మా వాడి కథలు? సేమ్ పోలికలు. ఈ శకలకేం తక్కువ లేదు. నీకంటే ఎక్కువ శకలు ఏం లేవులే. ఊరుకోనయ్యా, ఎప్పుడు చూసినా పని మనుషులో గోలే. నేను లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటి లవ్వా? లవ్ అన్నా, లవ్వు, ఇష్క్, ప్రేమ, కాదల్, ప్రేమ పౌరాలు మన ఊర్లో బాగా ఆడేసింది కదా. నేను కొట్టిన దెబ్బలు అప్పుడే మర్చిపోయినావురా. ఏ చీ, నువ్వు కాదమ్మా. చూడరా సురేష్ ని చూసి నేర్చుకో, ఎంత మంచిగా ఉంటాడో. ఆ అబ్బాయి వాళ్ళ ఒక్క ప్రాబ్లం అయినా వస్తుందారా? అదేగా నేను అప్పటి నుంచి చెప్పేది. వీడు ఎలాగో నీకు నచ్చాడు, నాకు కూడా వీడంటే ఇష్టం. అందుకే నేను చెప్పేది ఏంటంటే వీడంటే నాకు ఇష్టం. మనసే గువై ఎగిసే నమ్మో చెలిని మాటే వినపడగా పసిపాపల్లే తడబడినానే నీ చూపెదనే తాకంగా ఎదనాడే చేజారే నీ చెయ్యే నన్ను సోకగా మంచల్లే కరిగేనే నీ గాలే నాపై వీచగా అయ్యయ్యో ప్రేమే పుట్టెనే అది అడగని ఆశై పట్టెనే నా ఎదలో ఏదో మెరుపై మెరిసి తలుపే తట్టెనే కనురెప్పల ప్రేమల చాటు కన్నీరు తీపైనట్టు నా జంటే ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు నా వెంటే నువ్వే వస్తే నిన్నంటే సంతోషాలు నా జంటే ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు సినిమాకి వస్తున్నాను. సినిమాలో సాంగ్ బాగుంటాయి కదా. చీ, నువ్వు నన్ను అది కూడా చూడనివ్వలేదు. రే చీ ఆపండ్రా.
చూడలేక చస్తున్నా. అబ్బాయి అబ్బాయి లవ్వేంట్రా? వాడికి ఏం తక్కువ? తన అందంగా లేడా? తన కలర్ ఫేర్గా లేదా? తను తెలివైన వాడు కాదా? వాడు అమ్మాయి కాదురా ఏదవ్వా. అయితే అమ్మాయి అయితే ఓకేనా? అమ్మాయి అయితే నాకు ప్రాబ్లమే లేదురా. అన్నయ్య నాకు డౌటు, అమ్మాయి ముస్లిం అయితే? అరే అమ్మాయి ముస్లిమా, హిందువా, క్రిస్టియనా నాకు అవసరమే లేదురా. అమ్మాయి అయితే చాలు. ప్రియా నమ్మకేంట్రా? వెళ్ళి చూడు. అరే ఎటు పోయింది? ఏమైందిరా? ప్రియా మళ్ళీ హ్యాండ్ ఇచ్చిందిరా. అబ్బా ఏముంది బాడీ. అరే ఏం చేస్తున్నావురా? నా మాటిండ్రా, నన్ను అర్థం చేసుకుంటా. అరే చేది రే. ఇది సార్ నా స్టోరీ. ఏంటి సార్ ఏం మాట్లాడట్లేదు? మాట్లాడండి సార్. హే రమేష్, ఏంటి ఎలా ఉన్నావు? రే జఫా, క్లైమాక్స్ ఏదిరా? క్లైమాక్స్ కావాలనా? అంగ పార. ఏమైందిరా ఇప్పుడు? ఇప్పుడు ఏం చేయాలరా? కాల్ చేసి మాట్లాడు. కాల్ చేస్తే వాళ్ళ అన్న లిఫ్ట్ చేస్తున్నాడు రా. ఇప్పుడు కాబట్టి వాళ్ళ అన్నయ్య లిఫ్ట్ చేసిండు, ఇంకొన్ని రోజులైతే ఇంకోడో లిఫ్ట్ చేస్తాడు. నా మాటిని ఎవరెత్తినా మాట్లాడు. సరేరా. హలో ప్రియా, ఈసారైనా మన మ్యాటర్ ఇంట్లో చెప్పి జీలకర్ర బెల్లం పెట్టించుకుందాం అనుకుంటే నోట్లో తులసి నీళ్ళు పోసిపోయావుగా. గన్నేరు పప్పు పెట్టలేదు, సంతోషించు. అది కాదు ప్రియా, మరి మన ప్రేమ, మన గుర్తులు. మన ప్రేమ కాదు, నీ ప్రేమ. నా గెస్ కరెక్ట్ అయి ఉంటే ఇప్పుడు ఆ పరిమాణ విధవ నీ పక్కనే ఉండుంటాడు కదా. మీ ఇద్దరి జంట వేగం సినిమాలో అనుష్క కర్పూరంగా చూడటానికి భలే ఉంటది. ఎలాగో ఎప్పుడు వాడిని వెంటేసుకొని తిరుగుతూ ఉంటావు కదా. నా మాట విను, కమిట్ అయిపో. అలా అక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయింది. Southern boys with the farmer strength. Ain't nobody man enough to feel the pain. And you could be next, you better give respect. Cause ain't nobody breaking this red